తెలియ ఇవాళ మనం తబితా గారి గురించి మనం నేర్చుకుందాం. తబితా గారు ఒక లేడీ. తబితా గారు అసలు పేరు దొర్క. దొర్క ఆ దొర్ దేవుడు తబితాని మార్చారండి. తబిత అనేవారు లేడీ. ఆ లేడీ చాలామంది పేదవాళ్ళు బయట ఉంటారు కదా, వాళ్ళందరికీ హెల్ప్ చేసేది. మిషన్స్, ఆ కాలంలో మిషన్స్ లేకపోయినా కానీ చేత్తో బట్టలు కుట్టేసి వాళ్ళకి సహాయం చేసేవారు. అప్పుడు ఆవిడ గారికి ఒక రోగం అనేది వచ్చింది. రోగం అంటే పెద్ద పుండు లాగా ఎంత వచ్చిందంట, పుండు వచ్చిందంట. అప్పుడు రోగం వచ్చింది. అప్పుడు రోగం వస్తే ఆ రోగం వల్ల చనిపోయారు ఆవిడ. చనిపోయిన తర్వాత హెల్ప్ చేసిన వారికి ఆవిడ చాలా మంచిదండి. చాలామంది ఏడిశారు. అప్పుడు పేతురు గారు మీకు ఆవిడ శవాన్ని కడిగారు. స్నానం చేయించి మంచిగా రెడీ చేసి ఒక బంగ్లాలో దాచారండి. మట్టిలో కప్పట్లేదు, బంగ్లాలో దాచారు. అప్పుడు పేతురు గారు అక్కడికి వెళ్ళి ఆవిడ మీద చెయ్యి వేసి ప్రార్థించగలనే తబితా లెగు అన్నారు. అప్పుడు ఏమైంది? ఆవిడ లెగిసి కూర్చొంది. దేవుడే కాదు, చాలామందిని లేపారు. వాళ్ళ శిష్యులు కూడా నేర్పారు. పేతురు దేవుడిని చంపినప్పుడు 3 సార్లు దేవుడిని తిట్టుకున్నారు. పేతురు గారిని తిట్టుకున్నారు. అప్పుడు దేవుడు రాజు అంటే చాలా ఇష్టం. దేవుడికి తబిత కూడా అంతే ఇష్టం. దేవుడు రాజర్ గారిని ఎలా బతికించారో తబితా గారిని కూడా దేవుడు పేతురు గారి రూపంలో పంపించారు. దేవుడి శక్తి అంతా పేతురు గారికి ఇచ్చారు. కొంచెం ఇచ్చారు. పేతురు గారు వెళ్ళి తబితా గారిని లేపారు. దాని అర్థం మీరు ఒకటి నేర్చుకోండి. దేవుణ్ణి ఎప్పుడు ప్రార్థన చేస్తే గనక దేవుడు ఎన్నో కార్యాలు చేశారు. ఇప్పుడు తబితా గారిని దేవుడు ఎలాగా లేపారో, చనిపోయిన వారిని మిమ్ములను కూడా మీ జీవితంలో చాలా దుఃఖం, చాలా బాధలు ఎన్నో ఉన్నా కానీ దేవుడికి మోకరించి దేవుడి యొద్ద ప్రార్థన చేస్తే దేవుడు అనుగ్రహిస్తారు మీకు కావాల్సింది. ఆమేన్. హల్లెలూయా.